వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ మేరీ క్రిస్మస్. ఫస్ట్ టైం మా ఫ్రెండ్స్‌తో క్రిస్మస్ పార్టీ సెలబ్రేట్ చేసుకుంటున్నా. ఎప్పుడు మీరు లాస్ట్ వీడియోలో చూసింటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికెళ్ళేవాళ్ళము. ఇప్పుడు వాళ్ళు ఇండియాలో ఉన్నారు కాబట్టి ఇంకెవరు లేరనమాట క్రిస్టియన్స్. అందుకే మేమే సెలబ్రేట్ చేసుకుందాం అనుకోని ఇలా ప్లాన్ చేసామనమాట. ఫుల్ ఎంజాయ్ చేసాము. అసలు ఏం చేసాము, ఏంటి అన్నది మీరు ఎండ్ వరకు వీడియో చూడండి. క్రిస్మస్ పార్టీ అంటేనే ఫుల్ ఆఫ్ గేమ్స్, సర్ప్రైజెస్ అన్నీ కదా. శాంటా వచ్చి మనకి గిఫ్ట్స్ ఇస్తారు. ఇలా అన్నీ ఉంటాయి. సో శాంటా వచ్చి ఇవ్వలేదులే గానీ చిన్న చిన్న గేమ్స్ అయితే అటెండ్ చేద్దాము అని చెప్పేసి ప్లాన్ చేస్తున్నా. అండ్ ఏమి ఆ కార్డ్‌బోర్డ్ బాక్స్‌లో ఏం పెడతానో ఏంటో అన్నది మా ఫ్రెండ్స్‌కి కూడా తెలీదు. వాళ్ళకి కూడా ఫుల్ సర్ప్రైజ్ అన్నమాట. బ్యాక్‌గ్రౌండ్‌లో ప్యాంట్ ఇవంతా ఉన్నాయి. కొంచెం అడ్జస్ట్ చేసుకోండే. సో మొత్తానికైతే ఇది చాలా రీల్స్‌లో మీరు చూసింటారు. కార్డ్‌బోర్డ్ బాక్స్‌లో ఇట్లా థ్రెడ్ కట్టేసి ఐటెమ్స్ పెట్టేసింటారు. ఒక్కొక్కరు ఒక్కొక్కటి పిక్ చేసుకుంటారనమాట. అది ఒక గేమ్ లాగా కండక్ట్ చేద్దాం అని చెప్పేసి ఎళ్లి ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఉండాలని చెప్పేసి పిక్ చేసుకొని తీసుకొనొచ్చాను. ఇందులో ఒక చెప్పలేనిది ఒకటుంది. అది ఏంటన్నది మీరు గెస్ చేసి నాకు కామెంట్ చేయండి. మీకు వీడియోలో నేను చూపిస్తాను అదేంటి అన్నది. ఇప్పుడైతే నేను చూపించను. సో మొత్తానికి మా నాయన పాప నా కష్టాన్ని గుర్తించి నాకు వీడియో తీస్తుందండి. Today's Christmas Day, no, a Christmas party. Therefore, mommy get chocolates like that, style like this, and keep inside. And here my home. My home so pretty. Nabbing chocolates, nano easily being chocolates. Now easily nabbing cookies like that. But there you go. And mommy hit that bed cover, no? With plastic. With plastic. Do like this. See, so many dots here now. Mommy cat here. చూసారుగా మా బుడ్డది ఏం మాట్లాడిందో. ఇప్పుడు ఒక టీవీ రిమోట్ ఉంటదండి. అది తీసుకొని ఫోన్ లాగా ఫీల్ అయిపోయేసి మాట్లాడుతూ ఉంటది. సో వాళ్ళ ఫ్రెండ్ కి కాల్ చేసి చెప్తుంది అనమాట. మమ్మీ ఇలా ప్లాన్ చేస్తుంది, గేమ్స్ ఇలా డెకరేట్ చేస్తుంది, ఇట్లా ఇట్లా అని చెప్పేసి చెప్తుంది. ఓ జియాకి చెప్పు ఏమేమి తెచ్చినాను. యోహాన్ కి వీడికి సింబా నిమోకి స్టిల్ సంగీత అత్త ఇవన్నీ తెచ్చినాము రేపు పార్టీకి. ఫైనల్ గా అయిపోయిందండి. మొత్తం బాక్స్ కి అంతా రెడ్ కవర్ స్టిక్ చేసి ఒక సైడ్ న ఈ థ్రెడ్స్ పెట్టాను కదా, దానికి ఒక్కొక్క హోల్ లాగా పెట్టాను అనమాట. పక్కకు పోకుండా ఇవి వచ్చేసి శాంటా మేరీ క్రిస్మస్ అని ఉంది కదా, అవి మా హస్బెండ్ క్లినిక్ లో బాక్స్ ఇచ్చారు. సో దాన్ని కట్ చేసి అలా స్టిక్ చేయమని చెప్పాడు శాండీ. సో మొత్తానికి అయితే ఇలా రెడీ చేశాను బాక్స్ అయితే. చూడడానికి క్రిస్మస్ థీమ్ బాగా కనిపిస్తుంది కదా. మధ్యాహ్నమే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము. సో అక్కడ స్ట్రేంజర్ థింగ్స్ న్యూ ఎపిసోడ్స్ వచ్చింటే అవి చూసి ఇంకా ఈవినింగ్ అన్న ఆఫీస్ నుంచి రాగానే ఇంకా ఇద్దరు ఎక్సర్సైజెస్ ఇలా యోగా ఇవన్నీ చేశారు. I'm dying for 4 5 6 7 8 9 11 12 13 14 22 23 24 25 26 27 28 29 30. Uncle. Happy Christmas. Happy New Year. Gia. Happy Christmas. Happy New Year. Merry Christmas 2025. Happy Christmas. Merry Christmas and Happy New Year to 2026. Happy New Year 2026. Merry Christmas. Auntie. Merry Christmas. It's gifts presenting. One, go. Santa.
Simba! వీళ్ళకి వీడియో తీయాలంటే ఒక పెద్ద టాస్కే. ఒకరు ఏడుస్తూ ఉంటారు, ఒకరు పరిగెడుతూ ఉంటారు, ఒక చోట ఉండమంటూ ఉండరు. పిల్లలకి స్లీపింగ్ టైం అని చెప్పేసి ఫస్ట్ వాళ్ళకి ఇప్పించాను. సో వాళ్ళు గిఫ్ట్స్ చూసుకొని వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, కాసేపు ఆడుకుంటారు. అండ్ అలాగే నేను కూడా క్యాప్చర్ చేయడానికి ఉంటది అని చెప్పేసి ఫస్ట్ వాళ్ళకి ఇప్పించేసాను. త్వరగా ఒక పని చేయండి రా బాబు, నా గిఫ్ట్స్ ఏంటో నేను చూసుకోవాలి అని చెప్పేసి వాళ్ళ ఫేసెస్ చూడండి ఎంత ఎక్సైటెడ్ గా ఉన్నారో. Bus, bus. Nemo. Nemo wheel. ఇంకా వీళ్ళు కూడా మేము కూడా ఎక్స్చేంజ్ చేసుకుంటాము గిఫ్ట్స్ అని చెప్పేసి అడుగుతూ ఉంటే సరేలే చేసేసుకోండి అని చెప్పాము. ఇంకా ఫస్ట్ నైనాకి ఇస్తున్నాను అనమాట, జియా యోహాన్. Merry Christmas. ఇప్పుడు సింబా నేమో నైనా గిఫ్ట్స్ ఇస్తున్నారు. వీడు చూడండి నైనా ముద్దు పెడుతుంటే వెనక్కి వెళ్ళిపోతున్నాడు. Simba, sit here, ma. Is that a gift? Yay! Merry Christmas, చెప్పు. Yay! ఇప్పుడు ఎవరికి ఇస్తాను? Come on. ఇక్కడ చూడు. నైనా ఇక్కడ చూడు. వామ్మో, ఈ గిఫ్ట్ సెక్షన్స్ ఏమో గానీ ఒక సినిమానే కనిపించింది మా అందరికి. సో మొత్తానికైతే వీళ్ళ పిల్లలకి గిఫ్ట్ సెక్షన్ ఎక్స్చేంజ్ చేపించేసి వీళ్ళు ఇంకా గిఫ్ట్స్ ఓపెన్ చేసుకోవడంలో బిజీ అయిపోయారండి. వాళ్ళకి వచ్చి ఏం గిఫ్ట్స్ వచ్చాయా ఏంటి అనేది చూసుకుంటూ ఉన్నారు. Which one you like it? Wow. Next. యోహాన్ గాడు, శ్వేత, నయన పాప ముగ్గురు కలిసి చికిరి కాదు కిచిడి గేమ్స్ ప్రిపేర్ చేస్తున్నారు. మేడం మాత్రం అక్కడ స్టైల్గా చూడండి నిల్చున్నారు. ఆ కష్టానికి, ఆ డెడికేషన్కి, ఆ టైమింగ్కి ఓ వేసుకోండి. ఓహో, ఈ ఫ్రెండ్షిప్కి, ఈ కొట్టాడుకోవడానికి ఒక వేసుకోండి. ఊహు. All game efforts credit goes to Feda. ఫస్ట్ పిల్లలు ఆడతాము అంటే సర్లేని వాళ్ళతోనే ఆడిస్తున్నా. ఈ గేమ్ ఏంటంటే చెప్పిన కలర్ ని టచ్ చేయకుండా వేరే కలర్ టచ్ చేయాలి. ఇన్ కేస్ నేను చెప్పిన కలర్ టచ్ చేశారు అంటే వాళ్ళు అవుట్. Orange. Yay! Yellow. Yeah. Dark blue. Dark blue. ఈ కార్డ్బోర్డ్ బాక్స్ ఇది ఇంకొక గేమ్ లాగా పెడదాం అనుకున్నా, కానీ దీనికి కంటిన్యూగా బాగుంటది. ఎందుకంటే ఇది అయిపోయిన తర్వాత వాళ్ళకి గిఫ్ట్ వస్తుంది అన్న హ్యాపీనెస్ ఉంటది కదా, అందుకనేసి ఇంక కంటిన్యూగా పెట్టేశాను. క్రిస్మస్ అంటేనే పార్టీస్, గేమ్స్, గిఫ్ట్స్ ఇవన్నీ వస్తాయి కదా, సో అందుకని అందరు ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి అందరికి వచ్చేలాగే పెట్టాను. ఈ పుల్లింగ్ అయితే ప్రతి ఒక్కరు చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అసలు మాకేం వస్తుంది గిఫ్ట్ అని చెప్పేసి ఫుల్ ఎక్సైటెడ్ గా భలే సరదాగా ఉన్నింది. భలే. ఇప్పుడు పెద్దవాళ్ళ వంతు. అబ్బాయిలంతా మేము ఒకసారి ఆడతాం, మీరు ఒకసారి ఆడండి అన్నారు. మాతో ఆడడానికి భయపడి అలా సపరేట్ ఆడారు. అదే గనక మాతో ఆడింటేనా మా తడాకు చూపించేవాళ్ళం. అన్నగాడ్ సూపర్ ఆరోగ్యంగా ఉండండి. అంకుల్ గాడ్ స్పెషల్ this is for you. Oh, Andy. Ana చూస్తున్నా. Yes, jaga. Happy chocolate. ఇంకా ఇప్పుడు మా వంతు. Sing out. Hello. Orange. Yellow. Orange. Blue. Orange. Yellow. Orange. Green. మమ్మల్ని ఒక ఆట ఆడుకోలేదండి. కిషోర్ అని అయితే ఎంత ఫాస్ట్ గా చెప్తున్నాడు కలర్స్ 1 by 1 టక అని చెప్పేస్తున్నాడు. వామ్మో, ఇంకా ఇలా అయితే మీరు ఆడుతూనే ఉంటారని చెప్పేసి రంగంలోకి దిగి
కలర్ పేపర్స్ అందరినీ దగ్గరగా పెట్టినాడు. ఈ దెబ్బతో ఎట్లా అవుట్ అవ్వకుండా ఉంటారో చూస్తానని చెప్పేసి చూడండి ఎలా అరేంజ్ చేస్తున్నాడు అన్న. Orange, red, blue, yellow, orange, light green, light blue, light green, light blue, orange, yellow. సో సుష్మిత లాగుతుంది, లాగింది. కిషోర్ ఎట్లయితే లాగిందో గిఫ్ట్ కూడా అట్లా లాగుతుంది. హే సంగీత గా క్యాండీ. ఫైనల్ గా బుజ్జి లాగుతుంది. ఏంటది? సింహ గుడ్రా. ఇంకా గేమ్స్ అన్ని ఆడేసిన తర్వాత ఒక రీల్ చేద్దాం అనేసి డిసైడ్ అయ్యాము. ఆ రీల్ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వెనకలు ఉండరు కదా హస్బెండ్స్, మామూలుగా చేయమంటే చేస్తారా? వాళ్ళ ఇష్టమైన తీరులో వాళ్ళు ఏదో చేస్తామా అంటే చేస్తున్నారు అన్నట్టు ఏదో చేస్తున్నారు. ఏదో అలా ప్రాక్టీస్ చేసి ఒక 10 టేకుల తర్వాత అందరం ఒకటలాగా లేకపోయినా ఏదో చేసాము. మొత్తానికి అయితే ఒక రీల్ అయితే చేసామండి. ఇప్పుడు పెద్దవాళ్ళది గిఫ్ట్స్ ఎక్స్చేంజ్. సో రౌండ్ గా కూర్చొని మ్యూజిక్ ఆన్ చేసి గిఫ్ట్స్ పాస్ ఆన్ చేసుకుంటున్నాం. మ్యూజిక్ స్టాప్ అయినప్పుడు ఎవరి దగ్గర గిఫ్ట్ ఉంటుందో అది వాళ్ళదే, వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ వచ్చినా అది వాళ్ళదే అనమాట. ఈసారి క్రిస్మస్ పార్టీ అయితే ఫుల్ ఆన్ ఎంజాయ్ చేసాము. మామూలుగా అయితే వీళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు పెట్టిన ఫుడ్ తిని ఆ తర్వాత శాంటా వచ్చి గిఫ్ట్స్ ఇవ్వడం, సో అలా వాళ్ళ ఫ్రెండ్స్ తో క్రిస్మస్ పార్టీని ఎంజాయ్ చేసేవాళ్ళము. ఈసారి క్రిస్మస్ మటుకు పిల్లల నుంచి పెద్దవాళ్ళకు అందరం ఎంజాయ్ చేసామండి. ఎప్పుడు ఇంతగా నవ్వలేదు. నవ్వి నవ్వి బుగ్గలు నొప్పి వచ్చేసాయి. మా హస్బెండ్ పిహెచ్డి చేసేటప్పుడు జపాన్ లో ఇలా సెలబ్రేట్ చేసుకున్నాను క్రిస్మస్ ని. ఆ తర్వాత అంత హ్యాపీనెస్ తో సెలబ్రేట్ చేసుకుంది ఇప్పుడే. ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాము, అదే ఇంట్లో పెట్టుకున్నాం అనుకోండి ఎంజాయ్ చేయలేము. ఏదైనా ఒకటే పెట్టుకోవాలి, ఏదైనా కుకింగ్ ఆర్ ఇట్లా ఎంజాయ్ చేయడం. రెండు పెట్టుకున్నారనుకోండి అస్సలు కుదరదు. అందుకనేసి ఈసారి ఆర్డర్ చేసేసుకున్నాము. ఇంకా అందరం రౌండ్ గా కూర్చొని తింటూ ఈ ఇయర్ క్రిస్మస్ పార్టీని ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా సెలబ్రేట్ చేద్దాము, క్రిస్మస్ ట్రీ తెచ్చుకుందాము, డెకరేషన్ తెచ్చుకుందాం, ఇట్లా అన్ని డిస్కషన్లు చేసుకుంటూ తినేసి ఎవరి ఇళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయాము. నెక్స్ట్ డే మార్నింగ్ నైనాకు వచ్చిన గిఫ్ట్స్ లో ఈ పర్ల్స్ మేకింగ్ ఉంది. అదే చైన్ లాగా బ్రాస్లెట్ లాగా అలా చేసుకోవచ్చు అనమాట. నా కోసము బ్రాస్లెట్ చేసిస్తా అనింది. సరే చేసేమన్నా. అది కూడా నార్మల్ గా కాకుండా అన్ని పూసలు వేసి వెరైటీగా చేసిస్తదంట. సరే చేసినానా అని చెప్పాను. ఇంకా అది వచ్చినప్పటి నుంచి రోజు బ్రాస్లెట్ చేయడం, చైన్ చేయడము. ఈ గిఫ్ట్ అయితే ఫుల్ వర్త్ అనిపించింది. సో ఫుల్ బిజీగా ఉందన్నమాట. మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా ఫుల్ తన పనిలో తను బిజీగా ఉండింది. సో కలర్ఫుల్ నైనా, థ్యాంక్ యూ సో మచ్. Love you. Thank you for loving me. My bracelet, Naina made it. Yay. I should now make for you. So colorful, I Naina. should now make one more for you. చూసారా మా క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎలా అనిపించింది? నచ్చిందా? క్రిస్మస్ అంటేనే ఫుల్ ఆఫ్ ఫన్, గేమ్స్, పార్టీ, డాన్స్ ఇవన్నీ ఉంటాయి, లైటింగ్. సో ఇవన్నీ ఈ వీడియోలో ఉన్నాయి. సో మీరు తప్పకుండా చూడండి. మీకు గనక ఈ వీడియో నచ్చితే ఏం చేయాలి? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్.